షాలోమ్ ఎవ్రీవన్. హాయ్ షాలోమ్, వందనములు అందరికీ ప్రియ సహోదరులారా అండ్ ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు ఇజ్రాయెల్ నుండి మీ సహోదరుడు ఆంధ్రయ్య. యుద్ధ వాతావరణం ఉంది, కానీ అంత ప్రభావవంతంగా లేదు. ఓన్లీ రాత్రుళ్ళు పడుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో చూపుతున్నంతగా మాత్రం అంత ఇబ్బందికరంగా ఏం లేదు. చూడు, జనాలు, బస్సులు అన్నీ ఎంత చక్కగా తిరుగుతున్నాయో చూడండి. ఇలాంటి అవి పడ్డప్పుడు, బాంబులు, మిసైల్స్ వచ్చినప్పుడు ఇండికేషన్స్ వస్తుంది, తర్వాత హార్న్ వస్తుంది. హారన్ రాగానే మనం ఎట్లా అంటే సేఫ్టీ రూమ్లోనికి వెళ్ళిపోవాలి, మరి బంకర్లోకి. ఎంత చక్కగా వ్యూస్ ఇక్కడే దగ్గరే. ఇప్పుడు నేనున్న దగ్గరే ఎయిర్పోర్ట్ ఉంది. ఈ బస్సులు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి అక్కడికి కనిపిస్తుంది. చూడు, అన్ని బస్సులు, ట్రక్కులు చక్కగా నడుస్తున్నాయో చూసారా. అదిగోండి, ఇక్కడ ఎదురుగా కనిపించేది చాలా దూరంలో ఆ టవర్ ఉంది చూసారా. అక్కడ ఆ టవర్ అది ఎయిర్పోర్ట్ నాశనం అయిపోయింది. ఎయిర్పోర్ట్ మీద బాంబులు కురిపించారు ఇరాన్ వాళ్ళు అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. అలాంటిది ఏం జరగలేదు, అంత పెద్దగా లేదు. ఒకటి ఐఫా మాత్రం ఏంటంటే, ఐఫా అనే పట్టణం అది కొంచెం బార్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి లెబనాను ఆ సరిహద్దు ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అది బార్డర్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ కొంచెం ఉంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఒకటి చెదురుమదురు సంఘటనలు తప్ప భయపడాల్సింది ఏం లేదు. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించి వారు దీవించబడతారు. ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి. నిజంగా మనుషులందరూ దేవుని పరమతండ్రి పిల్లలే. ఆ పరమతండ్రి కోరికను మనం అందరం నెరవేర్చాలి. ఐక్యత, సమానత్వం, సభ్రాతృత్వం అనేవి నాకు రావడం లేదు అనేవి మనుషుల్లో పెరగాలి. కానీ అది లేకుండా మనుషులు కొట్టుకోవడం, చంపుకోవడం, ఇదంతా చాలా పరలోకపు తండ్రికి దుఃఖాన్ని కలిగించేవే. దేవుని పేరు మీద యుద్ధాలు చేయడం ఎంత మాత్రం సరికాదు. వీళ్ళు ఇరాన్ మీద యుద్ధాలు చేస్తున్నారు అని అంటే ఏంటంటే, ఇరాన్ వాళ్ళు నోరు తెరిస్తే అధ్యక్షుడు నేను భూమి మీద ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ని లేకుండా చేస్తానని చెప్పి ఇలా చేయటం కరెక్ట్ కాదు. అందుకే వీళ్ళు వాళ్ళ మీద అగ్రెసివ్గా ఉన్నారు.